దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు మరొక నెలలి మొదటి పునరుద్ధాన ఆరాధనలో ఆయనను ఆరాధించే కృపను, ధన్యతను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. పగటి కాలుష్యం నిలబడిన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ నోటికి బోరగా వాడుకుని కూడి ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. మనం చదివిన మాట మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు పగటి కాలశంలో మనం నేర్చుకునే అంశం ఏంటిదంటే, ఇలా జరిగితే తప్ప అవకాశం లేదు. ఏంటిది అంశం చెప్పండి? ఇలా జరిగితే తప్ప అవకాశం లేదు. ఎలా జరిగితే? చిన్న బిడ్డల వల్ల మార్పు చెందితేనే తప్ప పరలోక రాజ్యం చేరే అవకాశం లేదు. ఈ అంశం మీద కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. అటు ఇటు మనసు పెట్టిన వర్తమాన అర్థం కాదు. ఇలా జరిగితే యేసు ప్రభువు చెప్తున్నాడు, ఎలా జరగాలంట? చిన్న బిడ్డని తీసుకుని తన మధ్యన నిలబెట్టి ఆయన అక్కడున్న శిష్యులతోనూ అలాగే అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నారు. చిన్న బిడ్డ వల్లే మీరు మార్పు నొందాలి. చిన్న బిడ్డ వంటి మనసు మీ జీవితంలో కూడా ఉండాలి. ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు దేవుని రాజ్యానికి వారసులుగా పిలువబడతారంట. చిన్న బిడ్డల వల్లే మనసు ఎలాగుంటుందండి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, చిన్న బిడ్డలు మనం చెప్పిన మాటను వారు ఆలకిస్తూ ఉంటారు. వారు ఆ మాటను అంగీకరిస్తూ ఉంటారు. చిన్న బిడ్డలు మా మాటను బట్టి వారు జీవితంలో అంగీకరిస్తూ ఉంటారు. చిన్న బిడ్డలైన వారు మనకి ఎదురు చెప్పరు. ఒకవేళ నీవు ఒక దెబ్బ కొట్టినా వారు ఆ దెబ్బను అనుభవిస్తారు. ఒకవేళ నీవు గద్దించినా ఆ గద్దింపుకు లోబడుతూ ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో చిన్న బిడ్డలను ఏమైనా సరే దండించినా వారు ఆ దెబ్బలను అనుభవిస్తారు తప్ప ఎన్నడూ కూడా చిన్న బిడ్డలైన వారు మన జీవితానికి ఎదురు చెప్పరు. వారు జీవితంలో వద్దు అన్న పని ఆగిపోవాలి, లేకపోతే చెయ్యొద్దన్న పని చేయకుండా ఉండిపోవాలి. ఏదైనా ఆకలి అయినప్పుడు నువ్వు అన్నం పెడితే వారు తింటారు, లేకపోతే అలాగే కూర్చుండి పోతూ ఉంటారు. చిన్న బిడ్డల యొక్క లక్షణం ఈ విధంగా ఉన్నది. అందుకని ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, ఆ చిన్న బిడ్డల వల్లే మీ జీవితాలు ఉండాలి. వారిలో ఉన్న అలవాట్లు ఏంటిది అంటే, ఎదురాడే జీవితం వారిలో ఉండదు. వారిలో లోబడే జీవితం కలిగి ఉంటారు. వారు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవిస్తూ ఉంటారు. వారు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడు మనం కొట్టినా సరే వారు పడుతూ ఉంటారు. కానీ ఎన్నడూ కూడా ఎందుకు కొట్టావని వారు నోరు తెరిచి ప్రశ్నించరు. ఎందుకు తంతున్నవాడిని వారు ప్రశ్నించరు. ఎందుకు గద్దిస్తున్న వారు ప్రశ్నించరు. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటిదంటే, కొట్టద్దు అని చెప్తున్నారు కానీ ఎందుకు కొడుతున్నావని వారు అన్నారు. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఈ విధంగా కలిగి ఉంటాం. ఈ దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభువారు ఇదే చెప్తున్నారు, మీరందరూ కూడా చిన్నపిల్లల మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి. ఎవరైతే కింద వచనాల్లో రాయబడి ఉన్నది, చిన్న బిడ్డల వల్లే తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతూ ఉంటాడు.
చిన్న బిడ్డల వల్ల ఎవరి జీవితాలు అయితే తగ్గించుకుని వారు జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. చిన్న బిడ్డల వల్ల ఎవరైతే వారి జీవితంలో ఏమాత్రం కూడా తల్లిదండ్రులకి ఎదురు చెప్పకుండా విధేయత కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుని యందు రాజ్యమునికి వారు వారసులే కాదంట, దేవుని రాజ్యంలోకి వారు గొప్పవారుగా పిలువబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇలా చేస్తేనే తప్ప దేవుని రాజ్యంలో వారు గొప్పవారు కారు. ఎలా చేస్తే? చిన్న బిడ్డల వంటి మనస్సు మనము కలిగి ఉండాలి. చిన్న బిడ్డల మనస్సు మన జీవితంలో ఉండాలి. వారిలో ఉన్న తగ్గింపు జీవితం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే చిన్న బిడ్డలంటే ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే 7-8 సంవత్సరాలు, ఆ తర్వాత నుంచి వారికి తగ్గింపు జీవితం వారిలో ఉండదు, వారిలో వినే జీవితం ఉండదు, వారి జీవితం ఇక దొరకరు. కానీ ఇక్కడ రాయబడి ఉన్నది చిన్న బిడ్డలంటే వారు ఏ స్థితులు అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డలను తీసుకుని యేసు ప్రభువారు వారి మధ్యన నిలబెట్టి వారి గురించి చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా ఈ బిడ్డల వంటి వారి పోలి మీరు నడవండి, ఈ బిడ్డల వంటి జీవితాన్ని మీరు కలిగి ఉండడని రాయబడుతూ ఉన్నది. ఒక మాట గుర్తొస్తుంది. జనవరి నెలలో ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఎంగేజ్మెంట్ నేనే చేయడానికి వెళ్ళా. వీళ్ళిద్దరూ తీసుకొస్తున్నారు పైకి స్టేజ్ మీదకి. ఇలా ఒకడు అడ్డం పోయాడు. అడ్డం వెళ్ళినప్పుడు వాళ్ళ తాత వచ్చారై నువ్వు పక్కన ధరించి అల్లరి చేస్తామని చేతిలో గ్లాసులు కట్ట ఉంది, గ్లాసులు కట్టబెట్టి ఈ మీద పెట్టి వేసాడు. తగిలిద్దండి దెబ్బ, గ్లాసులు కట్టబెట్టి కొడితే తగలదు. ఈడు ఆగిపోయి 1 నిమిషం 6 నిమిషం ఉండి కోపం తెచ్చుకుని 4 బూతులు తిట్టాడండి వాళ్ళ తాతనే. చిన్న వయసే, నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ ఉంటుందండి, తెలియని వయసు. బూతులు తిట్టాడు. అరే బూతులు తిడతానంటే మళ్ళీ గ్లాసులు కట్టబట్టుకుంటే అది దొరకలేకాడు, ఎటు పరిగెత్తాడు పరిగెత్తేశాడు. అంటే ఆ వయసులో ఉన్న చిన్న బిడ్డలు కాదండి, యేసు ప్రభువారు చెప్తుంది ఇంకా చిన్న బిడ్డలు. ఇటువంటి మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తగ్గింపు జీవితానికి సాదృశ్యముగా ఉంటారు. వారందరూ కూడా తగ్గింపు జీవితము కలిగి ఉంటారు. చిన్న బిడ్డలను పోలి మన జీవితాలు ఉండాలి. చిన్న బిడ్డల వంటి మనస్సు మన జీవితంలో కలిగి ఉండాలి. ఎవరి జీవితంలో అయితే తగ్గింపు జీవితం ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటారు. కానీ ఈ చిన్న బిడ్డల వంటి మనస్సు లేని వారంట అక్కడ రాయబడుతూ ఉన్నది, వారైతే దేవుని రాజ్యంలో ప్రవేశింపరు, వారు దేవుని రాజ్యంలో ఉండరని ఆయన చెప్తున్న మాట అక్కడ విలువైన పదమును ఆయన వాడుతున్నాడు, నిశ్చయముగా. ఇక దానిలో ఏ డౌట్ సందేహం లేదు. చిన్న బిడ్డల వంటి మనసు మన జీవితాల్లో లేకపోతే దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా. ఇక వెనక ఆలోచించడం ముందు ఆలోచించడం ఎటువంటి మాటలు ఉండవు. వారికి అసలు ప్రవేశించరంట దేవుని రాజ్యంలో. ప్రవేశించకపోవటమే కాదు, వారు గొప్పవారుగా దేవుని సన్నిధిలో వారు ఎంచబడరు. చిన్న బిడ్డల వంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా పిలువబడుతూ ఉంటారు. దేవుని రాజ్యాన్ని వారసులుగా వారు ఎంచబడుతూ ఉంటారు. చిన్న బిడ్డల వంటి మనసు ఏంటిదంటే దేవుని వాక్యం కొన్నిసార్లు మనం గద్దించవచ్చు, దేవుని వాక్యం కొన్నిసార్లు మనకు బుద్ధి చెప్పవచ్చు, దేవుని వాక్యం కొన్నిసార్లు మన జీవితాలని హెచ్చరించవచ్చు, దేవుని వాక్యం కొన్నిసార్లు మన జీవితాలను సరిచేయవచ్చు. ఇది నా మంచి కొరకే కదా, ఇది నా మేలు కొరకే కదా అని చిన్న పిల్లల వంటి స్వభావం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారు ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు, ఆ వాక్యాన్ని వారు అంగీకరిస్తూ ఉంటారు. ఒకవేళ వాక్యం వల్ల సరిచేస్తూ ఉన్నప్పుడైనా గద్దిస్తూ ఉన్నప్పుడైనా మన జీవితాలను ఏ విధంగా మన బ్రతుకులను సరిచేస్తున్నప్పుడైనా సరే మన జీవితాల్లో చిన్న బిడ్డల వంటి మనసు లేనప్పుడు, అటువంటి స్వభావం లేనప్పుడు, తగ్గింపు జీవితం లేనప్పుడు వారు సరి చేసుకోలేని స్థితిలో ఉండి ఎదురు తిరిగే ప్రజలుగాను, లోబడని ప్రజలుగాను, విధేయత చూపని ప్రజలుగాను కనబడుతూ ఉంటారు. అటువంటి వారు దేవుని రాజ్యంలో వారు ప్రవేశించరు, వారు దేవుని దృష్టిలో గొప్పవారుగా పిలబడరు. ఎవరి జీవితాలు అయితే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మాటలు అంగీకరిస్తూ ఉంటారో, నా జీవితాన్ని సరిచేయడానికి, నా బ్రతుకులు సరిచేయడానికి, నేను తగ్గింపు జీవితం కలిగి ఉండటానికి అని వారు దృష్టిలో అంగీకరిస్తూ ఉంటారో వారందరూ కూడా చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగిన వారే. వారు దేవుని రాజ్యములో గొప్పవారుగా పిలువబడుతూ ఉంటారు. హల్లెలూయా. గొప్పవారుగా వారి జీవితాలు ఎంచబడుతూ ఉంటాయి, గొప్పవారిగా వారి జీవితాలు ఉంటాయి. చిన్న బిడ్డల వంటి మనసు మనము కలిగి ఉండాలి.
ఈ మనసు మన జీవితంలో కలిగి ఉంటే దేవుని రాజ్యానికి మనందరం కూడా యోగ్యులముగా పిలువబడుతూ ఉంటాము. దేవుని రాజ్యమునకు మనందరం కూడా అర్హులుగా పిలువబడతామని ఇక్కడ యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డను తీసుకొని అక్కడున్న శిష్యులకు, అక్కడున్న వారందరికీ కూడా ఈ మాటలను ప్రకటిస్తున్నాడు. మనలో ఉన్న స్వభావం ఏంటిది? చిన్న బిడ్డల వంటి స్వభావం ఉన్నదా? చిన్న బిడ్డల వంటి మనస్తత్వం మన జీవితంలో ఉన్నదా? వారి వల్ల మన జీవితాలు తగ్గింపుతో కూడిన బ్రతుకు మనలో ఉన్నదా? వారి వల్ల మన జీవితాలు వినే స్వభావం మనలో ఉన్నదా? వారి వల్ల మన జీవితాలు లోబడే స్వభావం ఉన్నదా అని మన జీవితంలో జాగ్రత్తగా గుర్తిస్తే వారందరూ కూడా దేవుని రాజ్యానికి అర్హులుగాను, యోగ్యులుగాను, గొప్పవారుగా పిలువబడతారని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఎటువంటి స్వభావం ఉన్నది? ఈ పరిశుద్ధమైన బలలో మనం పాల్గొబోతున్నాము. ఈ పరిశుద్ధమైన బలలో మనం చెయ్యి ఉంచబోతున్నాము. దేవుని శరీరమును, దేవుని రక్తమును మనం ఆరగించబోతున్నాము. ఈ విధంగా చేసిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి అవకాశం ఉన్నది, లేకపోతే లేదంట. ఇలాగ బైబిల్ గ్రంథంలో అనేక మాటలు కనబడుతున్నాయి. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు ఒక ఉపమానం. ఏమనంటే, ద్రాక్ష చెట్టుకి తీగ ఏ విధంగా ఉంటుందో ఆ తీగ ద్రాక్ష చెట్టు యందు నిలిచి ఉంటేనే కానీ ఫలించే అవకాశం ఉన్నది, లేకపోతే లేదు. ఇలా జరిగితే కానీ అవకాశం ఉన్నది. ఎలాగ జరిగితే? రెండవ మాట, ద్రాక్ష చెట్టుకి తీగ అంటబడి ఉంటేనే కానీ ఫలించే అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. యేసు ప్రభువారు చెప్తా ఉన్న మాట, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు మాత్రమే ఫలించే అవకాశం ఉంటుంది, మరొక విధంగా అవకాశం లేదంట. ఆయన యందు నిలిచి ఉండి, ఆయన యందు వారి జీవితాలు అంటగట్టబడి ఉండి, ప్రతిదినము కూడా వాక్యమనే నీరు మన జీవితంలో ఎప్పుడైతే పోయబడుతూ ఉంటుందో మన జీవితాలు ప్రతిదినము కూడా ఆయనలో ఎదుగుతూ అభివృద్ధి కలిగి ఉంటాయి. ఒకవేళ మన జీవితాలు దేవుని సన్నిధిలో ఈ ద్రాక్ష చెట్టు అయిన దేవునిని మనం అంటబెట్టబడి లేకపోతే, మన జీవితాలు ఆయన యందు నిలిచి లేకపోతే అవకాశం లేనే లేదు. ఇలా జరిగితేనే తప్ప, ఎలా జరిగితే రాయబడి ఉన్నట్లుగా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు. వారికంతడు వారు వేరైపోయి ఉంటే వారు ఫలించరంట. వారికంతడు వారి జీవితాలు వేరుగా ఉండి, ద్రాక్ష చెట్టు అయిన దేవుని నుంచి వారి బ్రతుకులు వేరుగా ఉంటే వారు ఫలించరు. ఎవరైతే వారు ద్రాక్ష చెట్టు అందు నిలిచి ఉంటారో, దేవుని వాక్యము చేత వారు ప్రతిదినము కూడా అభివృద్ధి చేయబడుతూ ఉంటారో, దేవుని వాక్యం చేత ప్రతిదినము నడిపించబడుతూ ఉంటారో, వారందరూ కూడా ఫలిస్తూ ఉంటారు. కానీ ఈ ద్రాక్ష చెట్టు నుంచి వేరైపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎండిపోయినట్లుగానే వారి జీవితాలు ఫలింపని జీవితము. అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా అగ్నిలో పడవేయబడతారు. 6వ వచనంలో రాయబడి ఉన్నది, ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎండిపోయిన జీవితం ఏ విధంగా ఉంటుంది? దేవుని నుంచి వేరైపోయిన జీవితాలు, దేవుని నుంచి వేరైపోయిన బ్రతుకులు, దేవుని నుంచి దూరమైపోయిన జీవితాలు, దేవుని యందు నిలిచి ఉండి వారు అంటగట్టబడని జీవితాలు, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండలేకపోవటం వలన, దేవుని మాటలు వారిలో నిలిచి ఉండలేకపోవటం వలన, దేవుని జీవితంలో వారిలో కూడా నిలిచి ఉండలేకపోవటం వలన, దేవుని చేత వారు ఎదిగించబడలేకపోవటం వలన, దేవుని చేత వారు అభివృద్ధి చేయలేకపోవటం వలన వారి జీవితాలు ఎండిపోవునట్లుగా
ఉంటున్నాయి. వారి జీవితాలన్నీ కూడా వారు ఏ విధంగా ఫలించలు జీవితము, వారి జీవితం సువాసన రాని జీవితము, వారి జీవితం ఫలభరితం లేని జీవితాలు, వారు ఏమాత్రం కూడా ఫలాలు లేని జీవితము, ఇటువంటి జీవితాలు కలిగి ఉంటే ఆయన చెప్పబడుతున్నది, తీగను తీసి బయట పారవేయబడుతుంది. అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి అగ్నిలో పారవేస్తూ ఉంటారు. అగ్నిలో వారి జీవితాలు కాలిపోతూ ఉంటాయంట. దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి తొలగిపోతూ ఉంటామో మన జీవితాలు ఎండిపోయినట్లుగా ఉంటాయి. ఎండిపోయిన ప్రతి జీవితాలను దేవుడు అంటున్నాడు, ఆయన చేతిలో ఆయుధం ఉన్నది, ఆయన చేతిలో కడవలు ఉన్నది. ఫలించని ప్రతి చెట్టును కూడా ఆయన నరికివేయబడుతున్నాయి. ఫలించని ప్రతి చెట్టును కూడా ఆయన నరికివేసి వాటిని పారవేయబోతున్నాడు. ఆయనకు ఉపయోగం లేని ప్రతి దాన్ని కూడా నరికివేసి అగ్నిలో వేయబోతున్నాడు. ఆయనలో ఉండి ఫలింపకోకుండా దూరముగా ఉన్న జీవితాలను దేవుడు నరికి అగ్నిగుండంలో వేయబోతున్నాడు. అగ్నిగుండము, దానిలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము మహావేంద్రముతో లయమైపోయే దినము రాబోతుంది. అటువంటి దినము నుంచి మీరు తప్పించుకోవాలంటే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. హల్లెలూయా. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. దేవుని చేతిలో ఆ ఉన్న కొడవలి, ఆ ఆయుధము చెట్టు వేరున ఉంచబడినది. ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు అంటున్నాడు, ఫలభరితమైన జీవితాలు ఉన్న ప్రతిదీ కూడా నా రాజ్యంలో చేర్చబడుతూ ఉంటాయి. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతూ ఉంటుంది. ఫలింపని ప్రతి మొక్కను కూడా దేవుడు నరికేస్తూ ఉంటాడు. వేరులతో సహా తీసి అగ్నిగుండంలో పడవేయబోతున్నాడు. నీ జీవితం ఫలింపని జీవితముగా ఉంటే ఫలించే జీవితముగా మార్చుకోవాలి. నీ జీవితం ఫలభరితంగా ఉంటే ఫలించే జీవితముగా మార్చుకోవాలి. ఎలా ఫలించాలండి? ద్రాక్ష చెట్టు అయినా దేవుని యందు మనం నిలిచి ఉండాలంట. ద్రాక్ష చెట్టు అయినా దేవుని యందు మన జీవితాలు నిలబడి ఉండాలి. ద్రాక్ష చెట్టు వలె మన జీవితాలు ఎప్పుడైతే తీగల వలె ఉన్నప్పుడు దానిలో నుంచి వస్తున్న ఆ నీటిని, దానిలో నుంచి వస్తున్న ఆ జీవజలమును తీసుకున్న తీగలు కూడా విస్తారంగా అవి పాకుతూ ఉంటాయి. అవి పూతపట్టి సువాసననిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఫలములు కలిగిన జీవితముగా ఉంటాయి. ఒకవేళ మన జీవితంలో అటువంటి ఫలములు లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను నరికి వాటిని బయటపడవేయబోతున్నా. ఫలింపని ప్రతి చెట్టు ఆయన రాజ్యంలో ఉండటానికి కుదరదు. ఎందుకంటే దేవుని యొద్ద ఉన్న ఆ ప్రతి చెట్టులు కూడా నెల 12 కాపులు కాస్తూ ఉన్నది. ఆ ఫలించే ప్రతి చెట్టును దేవుడు నరికి వేస్తూ ఉంటే, ఫలింపని ప్రతి తీగను కూడా దేవుడు తీసివేస్తూ ఉంటే, ఇటువంటి జీవితాలు కలిగిన మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? ఫలింపని వైగా ఉన్నాయా? ఫలభరితంగా లేని జీవితాలు ఉన్నాయా? లేకపోతే మన జీవితాలు ఫలింపకోకుండా ఆయన నుంచి దూరం అయిపోయిన జీవితాలు ఉన్నాయా? దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆయన యొద్ద నిలిచి ఉంటేనే తప్ప ఇంకా మరొక అవకాశం లేదు. ఆయన యొద్ద నిలిచి ఉంటేనే తప్ప మరొక అవకాశం కనబడతలేదు. ఆయన యొద్ద నిలిచి ఉంటేనే తప్ప దేవునిలో ఎవరు కూడా ఫలించలేరు. ఆయన యొద్ద నిలిచి ఉంటేనే తప్ప వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఆయన యొద్ద నిలిచి ఉంటేనే తప్ప ప్రతి చెట్టు కూడా ఫలిస్తుందని ఇక్కడ యేసు ప్రభువారు ఉపమానం చెప్తూ ఉన్నాడు. మన జీవితాలు ఫలభరితంగా లేని జీవితాలు ఉంటే ఫలించడం ప్రారంభించాలి. ఎలాగండి? దేవుని వాక్యము చేత. దేవుని వాక్యము చేత మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి. దేవుని వాక్యం చేత మనం ఫలిస్తూ ఉండాలి. ఆయన ద్రాక్ష చెట్టు అయి ఉన్నప్పుడు ఆయన నుంచి మనం తెంపివేయబడిన తీగల వలె ఉండకూడదు. ఆయనలో నుంచే మనం ఫలించాలి. ఆయనలో నుంచే మన జీవితాల ఫలభరితంగా ఉండాలి. ఆయనలో నుంచే మన జీవితాలు దినదినము కూడా అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. ఆయనలో ఉండే మన జీవితాలు దినదినము కూడా ఈ ఫలభరితమైన జీవితములు కలిగి ఉంటే వారందరంట, ఆ నా యందు నిలిచి ఉండేవాడెవడో, నేను ఎవనిందు నిలిచి ఉంటున్న వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి వారేమియూ చెయ్యలేరంట. ఆయన యందు నిలిచి ఉన్నవారు, ఆయన యందు నిలిచి జీవిస్తున్నవారు వారందరూ కూడా ఫలభరితంగా ఉంటారు. నా యందు నిలిచి లేకోకుండా వేరుగా ఉండే వారు ఏమి కూడా ఫలించలేరని యేసు ప్రభువారు ఇక్కడ రాయబడుతున్న మాటలో తెలియపరుస్తున్నాడు. మనమందరం కూడా ఆయన యందు నిలిచి ఉన్న వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. 1893వ సంవత్సరంలో ఒంగోలు నెల్లూరు అనే ప్రాంతంలో
ఈ కలరా రోగము రాబోయే కొన్ని దినముల ముందుల ప్రాంతంలో కరువు వచ్చేసింది. ఈ కరువు వచ్చినప్పుడు ప్రజలందరికీ జీవనోపాధి ఏమి లేక వారందరూ కరువు చేత అలమటిస్తూ ఉన్నారు. అలాగ కొద్ది దినములు అయిపోయింది. ఆ తర్వాత ఈ రోగము రానే వచ్చింది. వారందరూ ఇక్కడ రోగాలు పాలైపోయారు. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను వేరే దేశం నుంచి వచ్చాడు. ఆ ప్రాంతంలో పరిస్థితి చూశాడు. ఆ రోగం చూసి జనాలందరూ భయపడి పారిపోతున్నారు. తినటానికి తిండి లేదు. అటువంటి సమయంలో ఈయన సమయంలో ఏం చేశాడు, దైవజనుడు ఉండి తన చేతులకి ఎన్ని కూడా ధరించుకుని వస్త్రాలు కట్టుకుని, తన ముక్కుకి వస్త్రాలు కట్టుకుని ఈ కలరా రోగంతో ఉన్న వారందరికీ కూడా వైద్యం చేస్తూ తన చేతనైన వృత్తిని తాను చేస్తూ కొంతమందినైనా సరే ఆయన బ్రతికిస్తూ ఉన్నాడంట. ఇలాగ అనేక మంది బ్రతికారు. వారు జీవితానికి ఈయన దానిలో ఉన్న ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. వారందరూ ఆహారం తింటున్నారు. కొంతమంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన దినముల తర్వాత వీరొక్క జీవనోపాధి నిమిత్తమై మరి ఏదో ఒక పని చేసుకోవాలిగా. ఎందుకంటే ఆ రెండు ప్రాంతాల్లో కూడా కరువు వచ్చేసి వారెవ్వరి జీవితంలో కూడా ఇటువంటి ఆహారం తినే స్థితి లేదు. వారు ఒక చోటకి వెళ్ళి పని చేసుకుని సంపాదించుకునే స్థితి లేరు. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఈ బకింగ్హామ్ అని ఒక కెనాల్ అంటే ఒక కాలువను త్రవ్వడానికి ఇతను ఏం చేశాడంటే వారికి ఆ పనప్ప చెప్పాడు, మీరు తవ్వండి కాలువని, మీకు కొంత ధనముని ఇస్తాను. ఎందుకంటే నేను ఈ దేశపు వాడను కాను, పొరుగు దేశం నుంచి వచ్చాను కాబట్టి నా దగ్గర ఉన్న ధనమును మీకు ఇస్తాను, ఈ పని చేయండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ పని చేస్తూ ఉండగా ఈయన కొంత డబ్బులు ఇస్తున్నాడు. వారందరూ సహాయము తీసుకుని ఆ పని చేస్తూ ఆ కాలువను తవ్వుతూ ఆ పనులన్నింటిలో కూడా వారు నిమగ్నం అయిపోయారు. ఇంచుమించు చాలా తక్కువ కాలంలోనే ఆ ఒంగోలు, ఆ నెల్లూరు, ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా మరలా సమకూర్చి వారి జీవనోపాధికి ఇతను కారుకుడయ్యాడు. ఈయన ఒక ద్రాక్ష చెట్టు వలె ఉంటే ఒక సేవకుడు ఆయన నుంచి తీగలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. వారు ఒక స్థితిలో ఎలాగున్నారంటే మరణానికి సమీపించారు, మరణానికి దగ్గరగా ఉన్నారు. వారి జీవితాలు భయపడి పారిపోతున్నారు. ఇది అంటువ్యాధి మా జీవితాలు అంటుకుని మా ప్రాణాలు పాతి అని వారందరూ సర్దుకుని వెళ్ళిపోతున్నారు. వారందరితో మాట్లాడుతున్న మీరెవరు భయపడద్దు, ఇక్కడ ఉండండి, నేను మిమ్మల్ని అందరినీ బాగు చేసి వైద్యం చేస్తానని చెప్పి వారందరినీ కూడా బాగు చేస్తున్నప్పుడు నిజంగా అనేక మంది స్వస్థపరచబడ్డారు. ఈయన ఎందు నిలిచి ఉన్న వారందరూ కూడా ఫలిస్తూ ఉన్నారు. ఈయన ఎందు నిలిచి ఉన్న వారి జీవితంలో ఉపాధి కల్పించి వారందరికీ ధనమునిస్తున్నాడు. వారందరూ కూడా మరలా బాగు చేయబడుతున్నారు. ఈ విధంగా ఆ ప్రాంతాన్నంతా మరలా కట్టడానికి ఇతడు ఎంతో ప్రయాసపడి ఉన్నాడంట. హల్లెలూయా! ఇది యథార్థమైన సంఘటన. 1870 సంవత్సరంలో జరిగినది. ఎందుకంటే ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. ఆయన యందు నిలిచి ఆయన మాట విన్నవారి జీవితంలో ఆయన ద్వారా వారందరూ ఫలిస్తూ ఉంటారు. ఆయన ద్వారా వీరి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఆయన ద్వారా వీరి జీవితాలన్నీ కూడా ప్రతిదినము ఫలిస్తాయని దేవుని వాక్యంలో ఇచ్చి మనం నేర్చుకుంటున్నాం. మనం కూడా అదేవిధంగా దేవుని యందు నిలిచి ఉంటే మీరందరూ కూడా ఆయన యందు నిలిచి ఫలిస్తూ ఉంటారు. ఆయన యందు నిలిచి ఉన్న వారి జీవితాలు తీగలన్నీ కూడా విస్తారంగా పాకుతూ ఉంటాయి. ఆ తీగలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఫలభరితంగా ఉంటాయి. మన జీవితాలు ఆయన యందు నిలిచలేకోకుండా ఆయన నుంచి మనం వేరైపోయినా, ఆయన నుంచి మన జీవితాలు వేరుగా ఉండిపోయినా ఎవరు కూడా ఫలించలేరు. ఫలభరితమైన జీవితం వారిలో ఉండదని వాక్య భాగాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మన బ్రతుకులు ఎలాగున్నాయి? ఫలభరితంగా ఉన్నాయా? ఎండిపోయిన జీవితాల వలె ఉన్నాయా? మన జీవితాలు ఫలిస్తున్నావా? ఫలింపని జీవితాలుగా ఉన్నాయా? మన జీవితాలు ఏ విధంగా ఫలభరితంగా ఉన్నాయా? ఫలాలు లేని జీవితాలుగా ఉన్నాయా? మన జీవితాలు దేవుని యందు సువాసన కలిగి ఉన్నాయా? మన జీవితాలు సువాసన లేకోకుండా ఎండిపోయి అగ్నిలోకి పారవేయబడే జీవితములుగా ఉన్నాయా? ఎలాగున్నాయో దేవుని దగ్గర మనం పరీక్షించుకున్నట్లయితే ఆయన వాక్యంలో రాయబడుతున్నది, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారందరూ కూడా ఫలిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే వారు బహుగా ఫలించును. హల్లెలూయా! వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఆయన నుంచి మన జీవితాలు ఎన్నడూ వేరు కాకూడదని దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాము. యాకోబు తన జీవితంలో ఆయన తెలియపరుస్తున్న మాట,
ఆ రాత్రి కాల సమయంలో అతడి జీవితము ఒక్కడిగా ఉండి పెనుగులాడుతున్నాడు. దేవునితో పెనుగులాడితే తప్ప అవకాశం లేదు ఇక రాత్రి ఆయన జీవితంలో. దేవునితో కలిసి ఆయనను అడగకపోతే ఆయనకి ఇక తన జీవితము మోసగాడిగా ఉండేవాడు, కానీ ఇశ్రాయేలుగా మార్చబడేవాడు కాదు. అతని జీవితంలో దేవుని మాటలు బట్టి ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడు, దేవుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఇలా ఉండుట ద్వారా అతని జీవితం అంతా కూడా మార్చబడుతూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టవయ్యా, తెల్లవారిపోతున్నది, వెళ్ళిపోవాలి. ఆయన అంటున్నాడు, నేను విడిచిపెట్టను, నేను నీ పాదములు విడిచిపెట్టను, నిన్నెన్నడు కూడా నేను దూరం చేసుకోను. ఆ మాటను చెప్తూ ఉండగా ఈయన ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి కాల సమయంలో ఈయన ఒకవేళ తన జీవితంలో కానీ దేవునిని విడిచిపెడితే ఆయనకి ఇంకా వేరే అవకాశం లేదు. ఆయన దేవుని విడిచిపెడితే అతని పేరు మార్చబడేది కాదు. ఆయన దేవునిని విడిచిపెట్టి పెనుగులాడుకోకుండా రాత్రికాల సమయంలో ఈయన కూడా తన భార్య బిడ్డలతో పాటు తన కలిగిన పని వారందరిని పంపించేసి ఈయన కూడా అలా వెళ్ళిపోయినట్లయితే తన జీవితంలో దేవునితో పెనుగులాడే కృపను కోల్పోయి ఉండేవాడు. రాత్రికాల సమయంలో ఆయనకు అర్థమైంది, నేను పెనుగులాడకపోతే, నేను ఇలా చెయ్యకపోతే నా జీవితంలో వేరే అవకాశం ఎక్కడ దొరకదు. నేను దేవునితో కలిసి పెనుగులాడకపోతే నా అన్న చేతిలో నుంచి నేను తప్పించబడలేను. నేను దేవుని చేతిలో నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రి నేను పెనుగులాడాలి, ఆయన విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఆయన తొడగొట్టి మీద కొట్టినా సరే నా జీవితంలో దేవుని పెనుగులాడుతూ మాత్రం నేను మర్చిపోను. నా జీవితంలో ఆయన విడిచిపెట్టాను. ఇది నా జీవితాన్ని గొప్ప భాగ్యమని విడిచిపెట్టకుండానే తన జీవితంలో దేవునిని పట్టుకుని అడుగుతూనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఏమి కావాలంటున్నాడు, నీ పేరు ఏమి అనగా ఆయన అంటున్నాడు, యాకోబు, అనగా మోసగాడు జీవితము. నీ జీవితం ఇక మీదట యాకోబు కాదు కానీ ఇశ్రాయేలుగా మార్చబడుతున్నది. ఎప్పుడైతే ఈ మాటను తన జీవితంలో విన్నాడో అప్పుడు దేవుని యొద్ద గొప్ప నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, నేను ఈ రాత్రి దేవునితో పెనుగులాడుట వలన నాకు చివరి అవకాశం దొరికినది. ఏంటిది అవకాశం అంటే, దేవుడు నా జీవితంలో నా బ్రతుకును మార్చేశాడు. హల్లెలూయా! దేవుడు నా జీవితంలో నా బ్రతుకును మార్చాడు. నా జీవితం మోసగాడిగా ఉండి అందరి జీవితంలో కూడా నేను హేళనగాను, నా మీద కోపపడి బ్రతుకు ఉన్న నా బ్రతుకుని దేవుడు దీవెనకరంగా మార్చాడని ఈయన విశ్వసించి ఆ మాటలు బట్టి అప్పుడు ఇతని పేరు మార్చబడిన తర్వాత పెనుగులాడటం మానివేశాడు. యాకోబు జీవితంలో ఒకటే అర్థమైంది, నేను ఈ రాత్రి పెనుగులాడకపోతే ఇక వేరే అవకాశం నాకు రాదు. ఈ రాత్రికాల సమయంలో దేవునిని విడిచిపెడితే నాకు ఇక వేరే దిక్కేమీ ఉండదు. నేను ఇలాగ పెనుగులాడే అవకాశం నేను పోగొట్టుకుంటే ఇక నా జీవితంలో ఏమీ జరగదు. నాన్న చేతిలో నేను బలైపోవాల్సిందేమో. ఎందుకంటే 100 మందితో వస్తున్నాడు, గొప్ప సైనికులను పనివారిని తీసుకుని వస్తున్నాడు. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చుకోవాలి, మరణమా జీవమా, ఈ రెండింటిలో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో కలిసి. ఆయన ఏ విధంగా వస్తున్నాడో తెలీదు. ఆయన వస్తున్నాడని సమాచారం మాత్రం ఈయనకు అందింది. ఆయన ఎంతమందితో వస్తున్నాడో సమాచారం తెలుసుకున్నాడు. కానీ నేను తప్పించబడాలి అంటే ఇదే ఆఖరి రాత్రి అవకాశమై ఉన్నది. ఒక్కడిగా ఉండి అతని జీవితం ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టను, నీవు కొట్టినా సరే నేను విడిచిపెట్టను, నా జీవితం మార్చబడాలి. అందరూ కూడా చూస్తున్నప్పుడు యాకోబు జీవితం మోసగాడిగా ఉన్నది. అతడు మోసగిస్తూనే ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్న నాటి దినం నుంచి కూడా ఆయన భూముల మీదకి వచ్చిన దినం వరకు కూడా మోసగిస్తూనే ఉన్నాడు. అతని జీవితం మోసకరమైన జీవితంగా ఉన్నది. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చుకోకపోతే నాకు మరొక అవకాశం దొరకదు. ఈ రాత్రి దేవుని దగ్గర నా జీవితాన్ని అప్పగించకపోతే దేవుడు నా జీవితాన్ని మార్చలేడు. ఈ రాత్రి దేవుడితోనే పెనుగులాడకపోతే దేవుడు నా జీవితాన్ని మార్చలేడు. నీ రాత్రి కాల సమయంలో నేను దేవుని విడిచిపెడితే నా జీవితం కూడా విడిచిపెట్టబడినట్లు అయిపోతుంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో యాకోబు ఒకటే దేవుడిని అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అతని జీవితాన్ని చూశాడు. యాకోబు, నీ జీవితాన్ని నేను మార్చబోతున్నా, నీ జీవితం ఇశ్రాయేలుగా ఉంటుంది. ఆఖరి అవకాశాన్ని యాకోబు వాడుకున్నాడు, సమాధానపడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొంచెం ఎక్కువ పెట్టు, కొన్నిసార్లు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సి ఏంటిదంటే,
మనకు దేవుడు చిట్ట చివరి అవకాశాన్ని ఇస్తాడు. దానిని విడిచిపెట్టుకున్నామంటే మన జీవితంలో మరొక పర్యాయము దేవుని దగ్గర అవకాశం దొరకదండి. దేవుడు కొన్నిసార్లు మన జీవితాలను ప్రేమించి అవకాశం ఇస్తూ ఉంటాడు. దానిని మన జీవితాలు విడిచిపెడితే మరలా దేవుడి దగ్గర మనం నిలబడలేము. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి కనికరించి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. దానిని మనం కొన్నిసార్లు తన్నేసుకుంటాం. అవసరం లేదు. యాకోబు తన జీవితంలో చివరి అవకాశము తన భార్యను, తన బిడ్డలను, తన కలిగిన సంతానం, పని వారిని, పశువులు అన్నీ పంపించేశాడు. ఒక్కడిగా ఒంటరిగా ఉన్నాడు. ఇది నాకు చివరి అవకాశము. ఒకవేళ దీనిని విడిచిపెడితే మరలా నేను తిరిగి ఎవరిని చూస్తానో చూడనో తెలియదు. నాన్న చేతిలో నేను ఏమైపోతానో తెలీదు. ఇలా పెనుగులాడే అవకాశాన్ని పోగొట్టుకోకూడదని పెనుగులాడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. దెబ్బ తిన్నా సరే, తడగొట్టి వాసిపోయినా సరే తాను పెనుగులాడటం మర్చిపోలేదండి. ఆఖరి అవకాశం వాడుకున్నాడు. రాత్రికాల సమయంలో తెల్లవారు కానీ తన అన్న సమాధానంతో వస్తున్నాడంట. హల్లెలూయా. అంతమంది ప్రజలను వేసుకుని, సంతానం వేసుకుని యాకోబు దగ్గరికి వచ్చి యోగక్షేమాలని కనుక్కుంటూ ఆ బిడ్డలందరినీ కూడా దగ్గరకు తీసుకుని ఆయన పంపించిన బహుమానం కూడా అంగీకరించి వారిద్దరూ సమాధానపడ్డారు. ఆఖరి అవకాశం ఇలా చేస్తే తప్ప యాకోబు జీవితం మరొక అవకాశం లేదని గ్రహించాడు. రాత్రి ఇలా చేస్తేనే తప్ప అతని జీవితంలో మార్పు కలగదని గ్రహించాడు. ఇలాగుంటేనే తప్ప నా జీవితం నా అన్నతోనే సమాధాన పడగలని తన జీవితంలో ఉన్న అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుని తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. తన అన్నతో కలిసి జీవిస్తున్నాడు. తన అన్నతో కలిసి సమాధాన పడుతున్నాడు. ఈ పగటికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తేనే తప్ప మీకు అవకాశం ఉండదు. ఎలా చేయాలండి? చిన్న బిడ్డల వలె ఉంటేనే, మార్పు కలిగి ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో వారు ప్రవేశింపరు. చిన్న బిడ్డల వలె ఉంటేనే తప్ప అవకాశం లేదంట. ద్రాక్ష చెట్టున తీగలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఆయన యందు ఉండి ఫలిస్తారో, ఆయన యందు ఉండి ఫలిస్తేనే తప్ప వారి జీవితానికి అవకాశం లేదు. ఇంకా మరొక చోట ఫలభరితమైన జీవితం ఉండదు. ఆయనతో కలిసి, దేవునితో కలిసి మనం ప్రార్థన చేస్తూ మనం పెనుగులాడుతూ ఉన్నట్లయితే ఈ పెనుగులాడే జీవితములతో దేవుడు అంటున్నాడు, ఇలా చేస్తేనే తప్ప మీ ప్రార్థనకు జవాబు ఎక్కడ దొరకదు. ఆయన సన్నిధానములో మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మాత్రమే ఇలా పెనుగులాడిన వారికి, ఇలా ప్రార్థన చేసిన వారికి, దేవుని విడిచిపెట్టుకుని పాదములు పట్టుకున్న వారికి, దేవుని విడనాడకుండా జీవించిన వారికి మాత్రమే ఆయన చెప్తున్నాడు అవకాశం ఉంటుంది. అవకాశంలో జీవితంలో సద్వినియోగం చేసుకుంటే దానిని బట్టి దేవుడు తదుపరి అనేక మేలులతో నింపుతూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో మార్గాలు తెరుస్తాడండి. కానీ కొన్నిసార్లు మన మనోనేత్రములు మూయబడతాయి. కొన్నిసార్లు దేవుడు తన కార్యములు చేయడానికి ఆకాశ వాకిలి ఇప్పుతూ ఉంటాడు. దిక్కులన్నిటికీ బిగబట్టవద్దని చెప్తూ ఉంటాడు. కానీ మనము దేవుడు మార్గాలు తెరిచాడు, దేవుడు మనకి త్రోవను చూపిస్తున్నాడు, ఆకాశము తెరవబడినది, దేవుడు నా కొరకు అద్భుతం చేస్తాడని మనకున్న ఈ ఆత్మీయ నేత్రాలతో కొన్నిసార్లు చూడక అట్టి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత వారి జీవితంలో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడి దగ్గర నా జీవితము ఏ అద్భుతం జరగట్లేదండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి అని. నీ ప్రార్థన ఎప్పుడో ఆలకించాడు, నీ కొరకు ఎప్పుడో మార్గాలు తెరిచాడు, నీ కొరకు దేవుడు అద్భుతం చేయాలని తన ప్రణాళిక సిద్ధపరచుకున్నాడు. కానీ మనం గమనించలేని స్థితిలో ఉన్నాము. యాకోబు ఒంటరిగా ఉన్నాడంటే అతని జీవితంలో దేవుడు వచ్చాడుగా, వచ్చాడులే, దేవుడు నా పక్కనే ఉన్నాడుగా, ఉంటే ఉన్నాడులే, దేవుడు నాతో మాట్లాడాడులే, అప్పుడు దేవుడు నా కళ్ళలో కనబడ్డాడు కదా, నిచ్చెన వేయబడింది, దేవదూతల పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కదా, అదంతా చూసాం కదా, ఇంకెందుకులే తన జీవితంలోని ఏమీ అనుకోలేదు. తన జీవితంలో అనుకుంటున్నాడు, అదిగో దేవుడు నా యొద్దకు వచ్చి ఉన్నాడు, ఇది చివరి అవకాశమై ఉన్నది, నేను ఆయనతో కలిసి పెనుగులాడుతుండాలి, దేవుడే నా యొద్దకు వచ్చేసాడు.
ఆయన సింహాసనం విడిచి నా యొద్దకు వచ్చి ఉన్నాడు, గగనమును చీల్చుకుని భూమి మీదకు వచ్చి ఉన్నాడు, నా పక్కన నిలిచి ఉన్నాడని ఆయన దేవుని పట్టుకుని ఒక మనుషుడితో పెనుగులాడుతున్నట్లు పెనుగులాడుతున్నాడు. విడిచిపెడతలా. ఈ చివరి అవకాశం కానీ నేను సద్వినియోగం చేసుకోకపోతే నా జీవితం ఇక మార్పు కలగదు. మన జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకునకపోతే కొన్నిసార్లు మరలా మూయబడిన ద్వారములంట మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టబడే వారికి ఏ మార్గములు తెరవలేవండి. ఆయన మూస్తే తెరవగలిగిన వాడెవడు? ఆయన బిగబడ్డాడంటే ఈ భూలోకంలో విడిపించువాడెవడు? కాబట్టి మన జీవితాలు నీ కోసం దేవుడు ఏమైనా అవకాశం ఇస్తున్నాడేమో, దేవుడు నీ కోసం ఏమైనా మార్గాలు తెరుస్తున్నాడేమో. అటువంటి సమయంలో 2 స్వభావాలు కలిగి ఉండు. ఏంటిదంటే దేవుడు మార్గాలు తెరిచినప్పుడు ఏ స్వభావాలండి? చిన్న బిడ్డల వలె మంచి మనసు కలిగి ఉండు, ఆయన యందు నిలిచి నువ్వు ఫలిస్తూ ఉండు. ఈ 2 అవకాశాలు వాడుకుంటేనే యాకోబు పెనుగులాడే అవకాశాన్ని వాడుకుని సద్వినియోగం చేసుకుని తన అన్నతో సమాధానపడ్డాడు. ఈ 2 లక్షణములు కలిగి ఉన్నవారు దేవుడిచ్చే అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారు. ఇక వారు ఎన్నడూ కూడా దేవుడి నుంచి తొలగిపోరు. దేవుడు వారి కొరకు మార్గాలు తెరుస్తూనే ఉంటాడు. దేవుడు వారి జీవితాలు మారుస్తూనే ఉంటాడని ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్నది. యోహాను రాసిన సువార్తకు వద్దాం. అదే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 4వ పాట నేర్చుకుందాం. 6వ అధ్యాయము 53వ వచనం. చాలండి, మనం చదివిన మాట యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో యేసు ప్రభువారు చెప్తున్నాడు, కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము, రెండవది ఆయన రక్తము త్రాగితేనే తప్ప దేవుని రాజ్యం చేరే అవకాశం లేదు. ఆ కింద వచనాల్లో కూడా రాయబడుతూ ఉన్నది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపొదును. ఈ శరీరం ఈ రక్తము తిని త్రాగకపోతే అంత్య దినమున వారు లేపబడరు. వేరే అవకాశం లేదు. ఇక ఈ శరీరం తిని రక్తము త్రాగకపోతే వారు నిత్య జీవము గలవారు కారు. ఈ శరీరము తిని రక్తము త్రాగువాడే ఆయన చెప్తున్నాడు, నా యందు నేను వాని యందును నిలిచి ఉంటాను. ఈ శరీరము ఈ రక్తమును ఎవరైతే తిని త్రాగుతూ ఉంటారో వారందరూ జీవము గలవారు. తిని త్రాగకపోతే వారు జీవము గలవారు కాదు. ఇలా చెయ్యాలి. ఎలాగంట, దేవుని పరిశుద్ధమైన బల్లలో పాల్గొన్నవారు మాత్రమే నిత్య జీవము గలవారు. వారికి దేవుని రాజ్యం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వారు తిని త్రాగకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన బలను అశ్రద్ధ చేస్తే వారు నిత్య జీవము గలవారు కారు. వారికి అవకాశం లేదు. ఇక వారు తండ్రి రాజ్యంలో ఉండే కృపను వారు పోగొట్టుకుంటారు. తండ్రి రాజ్యంలో ఉండే కృపను వారు జీవితంలో కలిగి ఉండరు. ఎవరైతే ఆయన శరీరమును తింటూ ఉంటారో, ఆయన రక్తమును త్రాగుతూ ఉంటారో వారందరూ కూడా జీవము గలవారు. అంత్యదినమున దేవుడు వారందరినీ కూడా నేను లేపబోతున్నాను. అంత్యదినమున వారందరూ కూడా నాతో పాటు కలిసి ఆరోహణమైపోబోతున్నారు. వారందరూ కూడా నా రాజ్యంలో ఉండబోతున్నారు. గొప్ప అవకాశం వారికి కలుగుతూ ఉన్నది. దేవుడు అందుకని అటువంటి అవకాశం పొందుకోవడానికి ఇక్కడ మన జీవితంలో రక్తమును శరీరమునిచ్చాడు. ఏ అవకాశం పొందుకోవాలంట? నిత్య జీవము. ఏ అవకాశం పొందుకోవాలి? అంత్యదినమున లేపబడాలి. ఈ లేపబడాలి అంటే దేవుడు ఇక్కడ మంచి అవకాశం ఇచ్చాడు. భూలోకంలో ఉన్నప్పుడు మనకి మిగిలిన శేష జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది సద్వినియోగం చేసుకోకపోతే లేపబడరు. ఏంటిదండి సద్వినియోగం? నా శరీరము నా రక్తము తిని త్రాగండి. ఎప్పటి వరకు? నేను వచ్చు వరకు, నేను మరలా మిమ్మల్ని లేవనెత్తు వరకు వీటిని తింటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకునే అవకాశం దేవుడిచ్చాడండి ఈ లోకంలో.
వీటిని ఆరగిస్తూ మీ జీవితంలో దేవుని గురించి గుర్తు తెచ్చుకోమని అవకాశం ఇస్తున్నాడు. ఈ రక్తముని, ఈ శరీరం ఆరగిస్తూ నేను చేసిన త్యాగంని మీరు గుర్తు చేసుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మనకున్న ఈ సమయంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కాలమును మన జీవితాల్లో పొడిగిస్తూ దేవుడు ఆయుష్ను ఇస్తున్నప్పుడు మనం ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శరీరమును, ఆయన రక్తమును ఆరగించిన వారందరూ కూడా నిత్య రాజ్యంలో ఉంటారు. ఒకవేళ వారు ఆరగించకపోతే వారు ఈ అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని వారు పోగొట్టుకుంటే దేవుని రాజ్యంలో వారు ఉండరు. అంత్యదినమున వారు లేపబడరు. దేవుని గురించిన ఆ మాటలు వారి జీవితంలో వినలేరు. వారు దేవుని బల్లకి వారు గౌరవించిన వారు కాదు. దేవుని శరీరమును, దేవుని రక్తమును వారు ఆరగించిన వారు కాదు. కానీ ఆయన అంటున్నాడు, మీ పాపములందరి నిమిత్తమై రక్తము కారునంతగా ఆయన దెబ్బలు తిని అని చెప్తున్నాడు. మీరు దెబ్బలు తినవసరం లేదు, మీరు రక్తము కార్చన అవసరం లేదు, మీ శరీరం నలుగగొట్టవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిన ఏంటంటే నేను వచ్చే వరకు నన్ను గురించి జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం ఆరగిస్తూ ఉండగా మనం దేని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మీరు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను గురించి గుర్తు తెచ్చుకోండి. ఇది అవకాశం. ఇలా గుర్తుంచుకున్న వారికి మాత్రమే అంత్యదినమున దేవుడు వారిని లేపే అవకాశం ఉంటుందంట. అంత్యదినమున దేవుడు వారిని లేవనెత్తుతాడని దేవుని వాక్యము మనకి ఈ సమయంలో తెలియపరుస్తున్నది. ఒక నిజమైన క్రైస్తవుడు 2వ శతాబ్దంలో దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్నప్పుడు నమ్ముకోకూడదు, దేవునిని ఆరాధించకూడదు అని ఒక సిద్ధాంతం, ఒక శాసనం ఉన్నది. అటువంటి సమయంలో ఈయనను రాజు ఎదుటకు తేబడ్డాడు. తీసుకొచ్చిన తర్వాత రాజు అడుగుతున్నాడు, నీవు దేవుడిని ఎందుకు నమ్ముచున్నావు? దేవుని నమ్మటానికి ఏంటిది కారణం అని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు ఆయన, నేను దేవుని విడిచిపెట్టనయ్యా, దేవుని నమ్ముతాను, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన అంటున్నాడు, నీవు దేవుని విడిచిపెట్టకపోతే ఈ దేశం నుంచి నిన్ను బహిష్కరిస్తా. ఈ మాట చెప్పగానే క్రైస్తవుడు అంటున్నాడు, మా ప్రభువు చెప్పిన మాట ఒకటి, నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా మా దేవుడిని విడిచిపెట్టడు అన్నాడు. మీ దేవుడు నేను విడిచిపెట్టకపోతేలే, నీకున్న ఆస్తులు, నీకున్న ఐశ్వర్యములు, నీకున్న సంపదలు, నీకున్న భోగ భాగ్యములు, స్థలములు, పొలాలన్నీ మేము స్వాధీనం చేసుకుని ఏమి లేని వాడికి విడిచిపెడతామన్నారు. ఆయన అంటున్నాడు, ఎన్ని పోయినా పర్వాలా, దేవుని రాజ్యం ఉన్నది నా కొరకు. హల్లెలూయా. మరలా 3వసారి అంటున్నాడు, ఈ రెండు నువ్వు ఒప్పుకోకపోతే నీ ప్రాణము తీయవలసి వస్తుంది. ఆయన అంటున్నాడు, నా కొరకు యేసు ప్రభువారే ప్రాణం ఇచ్చినప్పుడు నేను ఇవ్వలేనా? నా కొరకు యేసు ప్రభువారే సిలువ వేయబడినప్పుడు నేను ఇందుకు ప్రాణం ఇవ్వలేను? ఆయన కొరకు నేను ప్రాణం ఇస్తాను. ఏ పాపం చేయనాయనే నా కొరకు ప్రాణం ఇచ్చినప్పుడు, పుట్టుక దగ్గర నుంచి నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగి నా జీవితం ఇలా గడుపుతున్నప్పుడు ఆయన కొరకు నేను ఎందుకు ప్రాణం ఇవ్వలేను? నేను ప్రాణం ఇస్తాను. నువ్వు కొట్టినా, ప్రాణం తీసిన, దేనికైనా సిద్ధమని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ధైర్యంతో కూడిన మాటలు విన్న ఆ దేశంలో నాయకుడికి అర్థం కాక ఆయన అంటున్నాడు, ఇంకోసారి నా ఎదుట కనబడమాక, ఎక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో, తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంకెప్పుడు కనబడమాక. తన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఫలిస్తూ ఉన్నాడు తన జీవితం. అలా సమాధానం చెప్తే తప్ప ఆయనకు అవకాశం లేదు. నేను దేవుడిని విడిచిపెట్టేస్తానండి, నేను దేవుడిని కలిగి ఉండను, మీరు బహిష్కరిస్తా అంటున్నారు కదా, నా ఆస్తులన్నీ తీసుకుంటా అంటున్నారు కదా, నన్ను కొడతానంటున్నారు, ప్రాణం తీస్తా అంటున్నారు కదా అని మన జీవితంలో అనుకుంటే మనము కలిగి ఉన్న దేవుడు రోషము కలిగిన వాడు. హల్లెలూయా. సింహపు పిల్లలు ఏ విధంగా ఉంటాయంటే సింహము వలె గర్జిస్తూ ఉండాలి. పులి పిల్లలు ఎలా ఉంటాయట? పిల్లి పిల్లలాగా ఉంటే పులి పిల్లలాగా ఉంటాయా? చెప్పండి.
ఇలాగ పిల్లి పిల్లలాగా ఉంటాయా, పులి పిల్లలాగా ఉంటాయా? మన దేవుడు ఇటువంటి వాడు. యోధా గోత్రం సింహమై ఉన్నాడు, ఆయన గర్జించు సింహమై ఉన్నాడు, కొదమ సింహమై ఉన్నాడు. మనం ఆయన పిల్లలముగా పిలవబడుతున్న మనం ఆయన పేరు నిలబెట్టడానికి మనం సింహపు పిల్లల వలె ఉండాలండి. పిల్లి పిల్లల వలె కాదు మన జీవితాన్ని ఉండవలసింది. ఆయన అటువంటి స్వభావం కలిగి లేడు అసలు. ఆయన కలిగి ఉన్న స్వభావం ఏంటిది? సింహము వలె గర్జించు స్వరము ఆయనది. సింహము వలె తన జీవితంతో స్వరము ఉన్నది. ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు ఎవరికి భయపడలేదు, ఎవరి జీవితాలు చూసి ఆయన జడియలేదు. అందరి ఎదుట కూడా ఆయన జీవితము రోషం కలిగిన వాడిగా జీవించాడు. ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము శరీరమును రక్తమును ఆరోగిస్తున్న మీ జీవితంలో కలిగి ఉండవలసినదంటే దేవుని మాటలు బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన శరీరమును ఆయన రక్తం ఆరగించిన వారు అంత్యదినమున వారు లేపబడతారు. హల్లెలూయా. అంత్యదినమున వారి జీవితాలు లేవనెత్తబడతాయి అని దేవుని వాక్యము ఈ పగటి కాల సేవలో మన జీవితానికి తెలియపరుస్తున్నది. ఏలియా చెప్తున్నాడు, సారేపతి ఊరిలో ఉన్న ఒక విధవరాలకి త్రాగటానికి కొంచెం నీరు తీసుకురమ్మన్నాడు. ఆమె గబగబ నీరు తీసుకురావడానికి వెళుతుంది. మరలా పిలిచి నా కోసం ఒక అప్పము చేసుకుని తెమ్మంటున్నాడు. ఆమె అక్కడ ఆగిపోయినది. కరువు ఉన్నదయ్య మా ప్రాంతంలో, నేను నా బిడ్డ ఆఖరి రొట్టె చేసుకుని తిని ప్రాణం విడుద్దాము, ఇంకా మాకు ఆహారం ఎక్కడ దొరకట్లా, కరువు ఉంది ఈ ప్రాంతంలో, నీవేమో ఒక రొట్టెను చేసుకుని తెమ్మంటున్నావు, మేము ఆఖరికి ఒక రొట్టెను చేసుకుని ఆకలితో నా బిడ్డ నేను చనిపోదాం అనుకుంటున్నా. దైవజుడు చెప్తున్నాడు, అవన్నీ నాకు తెలియదు, మంచినీళ్ళు తీసుకుని వస్తూ నాకు వరకు ఒక అప్పాపు చేసుకుని తీసుకురా, నేను చెప్పింది చేయమంటున్నాడు. ఆమె వెళ్ళిపోయింది గబగబా ఇంటికి. ఆ ఉన్న కొద్ది నూనెతో ఒక అప్పం చేసి తీసుకుని దైవజుడికి ఇచ్చింది. ఆయన చెప్తున్నాడు, ఇలా చేస్తే తప్ప అవకాశం లేదు. దేవుడు చెప్పిన మాటను ఆమె విన్నది. ఆమె అనుకున్నది, సరే ఈ పని చేద్దామని చెప్తున్నాడు కదా, ఒక రొట్టెను చేసుకుని తెమ్మంటున్నాడు కదా, ఇలా చేద్దామని చెప్పి తన జీవితంలో చేస్తూ ఉన్నది. ఆ ఉన్న చివరి అవకాశమును తాను సద్వినియోగం చేసుకుంది. ఆ రొట్టెను దైవజుడికి ఇవ్వకపోతే ఆమె కరువుతో నిజంగానే తన బిడ్డ చనిపోయేవారేమో. దైవజుడు ఆఖరికి అవకాశం ఇస్తున్నాడు, ఆఖరి రొట్టె నా కొరకు చేసుకుని తీసుకురా. తాను బిడ్డ మాత్రం తినాలని ఎదురు చూస్తున్న దినములలో అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నది. కరువు ముగించబడు వరకు కూడా ఆ నూనె అయిపోలేదు, పిండి తరిగిపోలేదు. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో సమృద్ధినిస్తున్నాడు. దేవుడు ఆమె జీవితంలో ఆ ఆకలిని తీరుస్తున్నాడు. కరువు పోయేంతవరకు కూడా రొట్టెలు చేసుకుని ఆహారం తింటూ ఉన్నది. అందరి ఇళ్లలో కరువు కనబడుతుంది, కానీ ఈమె ఇంటిలో మాత్రం సమృద్ధి ఉన్నది. ఈమె ఇంటిలో ఆహారం ఉన్నది. ఈమె ఇంటిలో దేవుడు సంతోషమైన జీవితాన్ని ఇస్తున్నాడు. అది ఆఖరి అవకాశము. తన ఇంటికి వెళ్ళి అప్పం చేసుకుని తిరిగి రావటం. ఆమె ఎక్కడికో వెళ్ళి ఆ అప్పం చేసుకుని మరలా తిరిగి ఈ అడవిలో కట్టెలు ఏరుకుంటున్న ఆయన దగ్గరికి వచ్చి ఆహారాన్ని పెడుతున్నాయి. ఇంచుమించు ఒక గంట వేసుకొని అంతకుమించి మనం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాం. ఒక అప్పం చేసుకుని తిందామని మీ జీవితంలో కొన్ని గంటల వ్యవధిలోనే దేవుడు అవకాశాన్ని మార్చాడండి. ఇంత పిండి ఇంత నూనెతో ఈ రొట్టెను చేసుకుని ప్రాణం విడుద్దామని ఆమె జీవితంలో దినములు గడవక ముందే ఆ దినములని ఒక్క పూటలోని అవకాశాన్ని దేవుడు తారుమారు చేశాడు. ఆ పిండి అలాగే అభివృద్ధి పరచబడుతున్నది. పిండి ఎక్కువ అవుతూ ఉన్నది. ఆ నూనె అభివృద్ధి పరచబడుతున్నది, పొంగుతూ ఉన్నది, పైకట్ట వస్తున్నది. గంటల పట్టల, సంవత్సరాల పట్టల, నెలల పట్టల, రోజుల పట్టల దేవుడిచ్చిన అవకాశమును వెళ్ళి అవకాశం ఇచ్చాడు. వెళ్ళి రొట్టె చేసుకుని తీసుకురా. అట్టి అవకాశం ఆమెను సద్వినియోగం చేసుకొనగా
పోటలో తన జీవితం మార్చబడినది. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే, జాగ్రత్తగా మన నేత్రములు పెట్టి గమనిస్తే గంటల వ్యవధి కూడా అవసరం లేదండి, క్షణాల్లో మారుస్తాడు దేవుడు. దేవుడు మన జీవితాలు మారుస్తూ ఉంటాడు. ఈమె ఎవరో తెలీదు, ఏదో పొలాలు ఏరుకోవడానికి కట్టెలు ఏరుకోవడానికి వచ్చిన ఈమె జీవితము కరువుతో ఉన్న ఈమె బ్రతుకు దేవుడు ఒక గడియలోనే మార్చేశాడు. దేవుడు నీకు ఎన్నో మార్లు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎన్నో మార్లు నీ జీవితంలో మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. ఎన్నో మార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావేమో, అవకాశాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావేమో, అవకాశాన్ని కూడా నీ జీవితంలో మార్చుకోలేని స్థితిలో ఉంటున్నావేమో. దేవుడు నీ జీవితాన్ని అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కొన్నిసార్లు అందరినీ కూడా ఎదిరించి దేవుడు నీ జీవితంలో అవకాశం ఇస్తున్నాడు. కానీ నీ జీవితంలో అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధవరాలు జీవితంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాను తన బిడ్డ కరువు పోయేంతకాలం పోషించబడుతూనే ఉన్నారు. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడి నీ జీవితాన్ని మార్చాలని, దేవుడి నీ బ్రతుకును మార్చాలని, దేవుడి నీ జీవితంలో అందరిల కంటే కూడా నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టి నీ జీవితంలో అనేక విధములుగా అంత్య దినమున ఆయన తనతో పాటు నిన్ను ఉంచుకోవాలని, తన రాజ్యంలో నీవు గొప్పవారిగా తీర్చబడాలని దేవుడు నీ కొరకు మార్గాలు తెరిచి ఉన్నాడు. తెలిసిన మార్గాలను నీ చేతితో నీవు మోసుకుంటే దేవుడు అంటున్నాడు, తెరవటానికి కూడా ఆయన మరలా రాడు కూడా. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏలియా ద్వారా విధవరాలికి తన జీవితంలో ఒక క్షణం ఆలోచించింది, నేను నా బిడ్డ చనిపోతామయ్యా తిని, నేను చెప్పింది చెయ్యమ్మా, ఒక అప్పాపు తీసుకురా. నిరాశ చెందుతూ వెళ్ళిపోతుంది. అయ్యో ఇంటి దగ్గర నా బిడ్డ ఉన్నాడే, ఏం పెట్టుకోవాలి బిడ్డకి? ఆయన మాట్లాడుతున్న మాట ఈ విధంగా ఉన్నది. తన జీవితం అనుకున్నది. ఎవరో ముఖం మొహం తెలియని వ్యక్తి ఒక దైవజుడిగా ఉండి ఒక అవకాశం ఇచ్చాడుగా, నాకు వెళ్దాం, వెళ్ళి తన జీవితంలో ఒక రిటర్న్ చేసుకుని ఇస్తుంది. ఆయన తింటున్నప్పుడు ఈమె జీవితాలను కోసం అయిపోయింది. నా ఇల్లంతా ఖాళీ అయిపోయింది, నా పిండంతా కూడా అయిపోయింది, ఆ నూనె అంతా కూడా తరిగిపోయింది, ఇంకేమీ లేదు, ఖాళీ అయిపోయింది. ఇక ఈ క్షణం నుంచి ఆకలితో నేను చనిపోవాలేమో, ఆకలితో అలవటించిపోవాలేమో అని తన జీవితంలో అనుకుంటుంది. ఆహారం ఇచ్చి ఇంటికి వెళ్ళి చూడగానే పిండి విసుగు గంపయో ఆ నూనె ఉన్న పాత్ర నింపబడినదంట. హల్లెలూయా. కరువు పోయే వరకు కూడా సమృద్ధిని ఇస్తున్నాడండి. ఆ ఒక్క అవకాశము సద్వినియోగం చేసుకునే ఈ సమయంలో మన జీవితంలో కొన్నిసార్లు గలిబిలు జరుగుతూ ఉంటాయండి. అల్ప విశ్వాసం వచ్చేస్తుంది, అపనమ్మకం వస్తుంది, ఇక దేవుని మర్చిపోయే స్థితులకు వెళ్ళిపోతాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత ఒక అడుగు ముందుకు వేసి మన జీవితాల్లో జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు మన జీవితాలకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధవరాలు అనుకోవచ్చు, నేను ఆయనకి ఎదురు చెప్పాను, నేను నా బిడ్డ తిని చనిపోదాం అనుకున్నాను, కానీ నేను వచ్చిన అవకాశాన్ని నేను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నా. ఆ సద్వినియోగం చేసుకున్న సమయంలో అనుకున్నా, నేను నా బిడ్డ తినాలనుకున్నామే, ఈ నీటిని మేము త్రాగాలనుకున్నామే, కరువు సమయంలో ఎలా పోషించబడాలనుకుని ఇదే ఆలోచనతో ఇదే ఉద్దేశంతో నీకు ఆహారాన్ని పెట్టాను. కానీ తదుపరి నా జీవితంలో చూసిన అద్భుతము, మహా అద్భుతమును చూడగలిగాను. హల్లెలూయా. అట్టి అద్భుతమే జీవితంలో జరగగా నిజముగా ఆశ్చర్యపోతా ఉన్నది. యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? నీ తల్లిదండ్రులు సన్మానించాలి. ఇదంతా ఎప్పటి నుంచో చేస్తున్నానయ్యా, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, పాపం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, ఇవన్నీ పుట్టి దగ్గర నుంచి చేస్తూనే ఉన్నానయ్యా, అన్నీ పాటిస్తూనే ఉన్నా, ఆజ్ఞలన్నీ కూడా అనుసరిస్తున్నా. యేసు ప్రభువు అంటున్నాడు, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు అన్నాడు. ఆ మాట అతనికి వ్యసనముగా అనిపించింది. అక్కడి నుంచి తన జీవితంలో చేదరించుకుని వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, తన ఆస్తిని అమ్మి పేదలకు అమ్మి పంచిపెడితే
ఇలా చేస్తే తప్ప నా తండ్రి రాజ్యంలో ఉండరు. ఇలా చేస్తేనే తప్ప తండ్రి రాజ్యంలో అర్హులు. ఆయన తన జీవితంలో తను ఉన్న ఆస్తిని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇలా చేస్తేనే నిత్య రాజ్యంలో ఉంటారని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి రాజ్యములకు చేరడు. ఆయన ద్వారానే తప్ప ఇంకా రెండో మార్గం లేదు. ఆయన ద్వారానే తప్ప వేరే అవకాశం లేదు. ఆయన నడిచిన మార్గంలో వెళితే తప్ప మరొక మార్గం లేదు. మన జీవితంలో మనందరం పోవాల్సిన మార్గం ఒకటి. ఆ మార్గంను గుర్తించాలి తప్ప వేరే అవకాశం లేదు అని మనం గ్రహించాలి. కాబట్టి మన జీవితంలో దేవుడి నీ కొరకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని నీ విడిచిపెట్టమాక. నీకు ఇచ్చిన దేవుడు అవకాశమని కాలదన్నుకోవద్దు. ఎందుకంటే ఇలా చేస్తే తప్ప కొన్నిసార్లు ఎన్నో ప్రార్థన చేసి ఎన్నో విధాలుగా దేవుడి దగ్గర ఉండి కన్నీరు కార్చి నీ జీవితంలో దేవుడి దగ్గర అవకాశం పొందుకున్నా మరలా దాన్ని విడిచిపెట్టావంటే ఇక మందును పరమందును కూడా మరలా అటువంటి కార్యములు చూడలేవండి. కాబట్టి దేవుని మాటలు విడ్డ నీ జీవితంలో చిన్న బిడ్డల వంటి స్వభావం ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. పెనుగులాడే అవకాశం నీ జీవితంలో కలిగి ఉండాలి. ఆయన శరీరం, ఆయన రక్తమును నీవు తిని త్రాగుతూ ఉండాలి. నీ జీవితంలో ఆయన మాట వినే అవకాశం నీవు కలిగి ఉండాలి. ఇలా జీవించిన వారి జీవితంలో దేవుడు ఈ రోజున మరొక పర్యాయం నీకు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలవా? అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తెరిచిన మార్గాలను జీవితంలో ఒకసారి నువ్వు సద్వినియోగం చేసుకోగలవా? అందరం ప్రార్థనలో ఉండాము. ప్రభువా, నా జీవితంలో కొన్నిసార్లు కొన్ని అవకాశాలు నేను సద్వినియోగం చేసుకోలేకపోయానయ్యా. కొన్నిసార్లు నా జీవితంలో ప్రభువా నీ వైపు నేను తిరగలేకపోయానయ్యా. నా కన్నీటిని చూసిన వాడివి. యాకోబు కన్నీటిని చూశాడు దేవుడు. యాకోబు బాధను చూశాడు దేవుడు. యాకోబుని దేవుడు వేడుకొని ఉన్నాడు. అటువంటి సమయంలో అతని జీవితంలో కొన్నిసార్లు దేవునిని విడిచిపెట్టలేక పెనుగులాడుతూనే ఉన్నాడు. యాకోబు అంటున్నాడయ్యా, ఒంటరిగా మిగిలిపోయానయ్యా, నా జీవితం మార్చు. ఎందుకు యాకోబు, ఇది చివరి అవకాశం అయ్యా. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి నా వారందరినీ కూడా విడిచిపెట్టేశాను. నా వారందరినీ కూడా నేను పంపించి వేశాను. ఒక్కడిగా ఉన్నాను తండ్రి. ఒక్క అవకాశం అయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను. ఒక్క అవకాశం ప్రభువా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. ఈ రాత్రి ఒక్కడిగా ఉన్నానయ్యా. యాకోబు, నన్ను విడిచిపెట్టవయ్యా, తెల్లవారుతుంది. లేదు ప్రభువా, నేను విడిచిపెట్టను. యాకోబు దెబ్బతిన్నాడండి. తొడంతయు వాసిపోతుంది, గాయపరచబడ్డాడు. యాకోబు అంటున్నాడు, అయ్యా కొట్టిన పర్వాలేదు, నేను విడిచిపెట్టాను. చివరి అవకాశం కదా, నేను సద్వినియోగం చేసుకుంటాను. వెధవరాలు తన జీవితంలో చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఈ ఆహారాన్ని నేను నా బిడ్డ తిని చనిపోదాం అనుకుంటున్నాము. నువ్వేంటయ్యా ఆహారం అడుగుతున్నావు? నా కొరకు ఒక అప్పము చేసుకుని తీసుకురా దేవుడు చెప్తున్నాడు. ఆమె వెళ్ళి అప్పము చేసి తీసుకుని వచ్చింది. తర్వాత వారి జీవితానికి ఏమీ లేదు, మరణమే శరణం అన్నట్టుగా ఉన్నది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తాను తన చిన్న బిడ్డ మాత్రమే ఆహారం లేక ఉండిపోవాలేమో అనుకుంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత ఆమె జీవితం మార్చబడింది. ఆమె బ్రతుకును దేవుడు మార్చివేసేశాడు. సమృద్ధి గల చోటులోకి దేవుడు ఆమె నడిపిస్తూ ఉన్నాడు. ఆమె అనుకుంది, ఇలా చేద్దాము. దైవజనుడు చెప్తున్నాడు, ఆ మాట నాలుగిద్దాం అనుకుంది. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన ఇలా చేద్దామని తన మనసులో అనుకోలేదు. తన ఆస్తిని ఆమె పేదలకు ఇవ్వలేక దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గర ప్రభువా, మరొక అవకాశం నాకు ఇవ్వవా?
నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా. మరొక మార్గం నా కొరకు తెరవ. ఇంతవరకు ఎన్నో అవకాశాలు విడిచిపెట్టేశాను, చార విడుచుకున్నాను ప్రభా. ఇంకొక అవకాశం నా కొరకు మార్గాలు తెరవండి అయ్యా. నా జీవితంలో నీ వైపు తిరిగి నా బ్రతుకులు మార్చుకుంటాను ప్రభా. ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను, గుర్తించలేకపోయానయ్యా. కానీ ఆఖరిగా అడుగుతున్నాను, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. నా జీవితంలో గొప్ప అవకాశం తెరవండి ప్రభు. మార్గాలను చూపించండి అయ్యా. ఆకాశ ద్వారములను తెరవండి ప్రభు. జీవితం మారాలి, నా బ్రతుకును మార్చుకుంటాను ప్రభు. ఇంకెప్పుడు కూడా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకొనయ్యా. ఇంకెన్నడూ కూడా ప్రభు నా జీవితానికి ఎదురు తిరగనయ్యా. చిన్న బిడ్డల వలె ఉంటేనే, చిన్న బిడ్డల వలె ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు దేవుని రాజ్యాలు గొప్పవారంట. అలాగుంటామయ్యా. నీ యందు నిలిచి మేము ఫలిస్తాము ప్రభా అని దేవుడి దగ్గర నువ్వు మాట్లాడగలిగితే దేవుడు మరొక అవకాశానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో, మన జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా పురుషుల నుంచి మాత్రమే ప్రార్థన చేయండి.